మరి ఈరోజు ప్రకటనలో 1,00,000 వరకు 18వ తారీఖు అని ప్రకటన చేశారు. అయితే ఓకే, బాగానే ఉంది. మరి ఈ ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. దానిలో స్పష్టత ఇవ్వలేదు. అదేంటంటే రెన్యువల్ చేసినటువంటి ఎవరైతే ఉన్నారో రైతులు, రెన్యువల్ చేసినటువంటి రైతులకు రుణమాఫీ విషయంలో మరి పూర్తి స్థాయి వివరణ ఇవ్వలేకపోయింది. మరి రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి అయితే స్పష్టంగా కానొస్తుంది. ఎందుకంటే మరి ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, వీటికి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఈ పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మరి కటాపు పెట్టడం కరెక్ట్ కాదు. మీరు ఏదైతే మీటింగ్లలో ప్రసంగాలు చేశారో ఆ ప్రసంగాల ప్రకారంగా మరి ఈ యొక్క రుణమాఫీని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీజేపీ, టిఆర్ఎస్ సంబంధించినటువంటి ప్రతిపక్ష పార్టీలు ఏవి ఉన్నాయో వాటికి సంబంధించిన నాయకులు అంటున్నట్టుగానైతే కనిపిస్తుంది. మరి 1,00,000 వరకు రుణాల మాఫీ, తదుపరి 2,00,000ది లేట్ అంటున్నారు. గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రభుత్వ మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో చంద్రశేఖరరావు కూడా ఈ విధంగానే చేశాడు. ఫస్ట్ ఒక దప్ప, రెండో దప్ప ఒకసారి, మూడో దప్ప ఒకసారి అని లాస్ట్కి వస్తాకే రైతుల నెత్తిలో చేతి పెట్టిన పరిస్థితి అయితే కనిపించింది. మరి ప్రభుత్వం ఫస్టే ఆలోచన చేయాల్సి ఉండే. మరి ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి మేనిఫెస్టోలలో రాజకీయ నాయకులు ఏ పార్టీలైనా సరే మరి ప్రజలను సోమరిపోతులను చేస్తారు అనేది కూడా కొంత వినికిడి కానొస్తుంది. ఎందుకంటే మరి నిన్న రుణమాఫీ విషయంలో మరి చెప్పినటువంటి కొన్ని షరతులు ఏవైతే పెట్టారో వాటికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఐటీకి సంబంధించిన రైతులు కావచ్చు, లేదా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు సంబంధించిన రైతులు కావచ్చు, మరి ఇతరత్ర మరి ప్రైవేటు సంస్థలలో మరి ఉన్నత స్థానాలలో ఉన్నటువంటి సంస్థలు కావచ్చు, వీరంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ప్రజలను ఈ యొక్క ప్రభుత్వాలు సోమరులను చేస్తున్నాయని. ఎందుకంటే మరి నిరుద్యోగులకు వృత్తి అన్నారు, వాటికి ఇంకా ఏటికి సంబంధించినవి ఇంకా ముందుకు రాలేదు. తర్వాత గృహిణులకు 2,500 అన్నారు, వాటికి సంబంధించినవి కూడా ముందుకు రాలేదు. మరి ఇలా చెప్పుకుంటూ పోతే 6 పథకాలు కావచ్చు. ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో చేసినటువంటి మేనిఫెస్టోకు సంబంధించినవి 1-2 మాత్రమే సఫలమైనట్టుగానైతే కనిపిస్తుంది, స్పష్టంగా కనిపిస్తుంది. మరి దాని వివరాలు ఏంటో చూద్దాం. మరి అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం కాకముందు మరి టిఆర్ఎస్ ప్రభుత్వంపై మరి 1-2 నెలల ముందు నుంచి ఎన్నికల స్టంట్ మొదలవుతున్న కాడి నుంచి కూడా మరి హరీష్ రావు వీళ్ళకి సంబంధించిన తెలంగాణ ప్రభుత్వం వాళ్ళపై పాలన చేస్తున్నారు. కుటుంబ పాలన అవినీతి అయితే పుష్కలంగా జరుగుతుందని మరి ఏదైతే చెప్పారో దానికి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు, మరి అన్నారం, మేడిగడ్డ ప్రాజెక్టుల, సుందిళ్ళ ప్రాజెక్టుకు సంబంధించిన ఏవైతున్నాయో ఆ ప్రాజెక్టుల మీద అవినీతి జరిగింది అనేది అయితే మరి జల వనరులకు సంబంధించినటువంటి ముఖ్య సలహాదారు ఎవరైతే ఉన్నారో వెదిరే శ్రీరామ్ మరి నిన్న జస్టిస్ కమిషన్ కు మరి చెప్పినట్టుగానైతే తెలుస్తున్నది. చూస్తూనే ఉండండి విబిఎస్ టీవీ, ప్రతిక్షణం ప్రజల కోసం. మరి వార్తల్లోకి వెళ్దాం. మరి ఈరోజు పత్రికలలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏందో చూద్దాం. రైతులకు రేపే 1,00,000 జమ, నేరుగా వారి ఖాతాల్లోకి పాస్బుక్ ఆధారంగా రుణమాఫీ, తెల్ల రేషన్ కార్డు లేకపోయినా వర్తింపు. కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్ స్పష్టీకరణ. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలి, 6 గ్యారంటీలను అర్హులకు చేరవేయాలి, ప్రభుత్వ స్కూళ్లు, ఆసుపత్రులను పర్యవేక్షించాలి. సీఎం రేవంత్ పారదర్శకంగా ప్రజాహిత పాలనను అందించడమే తమ ప్రభుత్వం ఎంచుకున్న మొదటి ప్రాధాన్యతమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల సంక్షేమంతో పాటు అభివృద్ధిని సమతుల్య చేసుకుంటూ ముందుకు సాగుతామని ఆయన చెప్పారు. నేరుగా వారి ఖాతాల్లోకి పాస్బుక్ ఆధారంగా రుణమాఫీ, రేషన్ కార్డు లేకపోయినా వర్తింపు. కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్ స్పష్టీకరణ. పంట రుణాల మాఫీ విషయంలో రేషన్ కార్డు నిబంధనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. భూమి పాస్బుక్ ఆధారంగానే ₹2,00,000 రుణమాఫీ ఉంటుందని వెల్లడించారు. కేవలం కుటుంబాన్ని గుర్తించేందుకు మాత్రమే రేషన్ కార్డు నిబంధన పెట్టినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సచివాలయంలో మంగళవారం నాడు కలెక్టర్ల సమీక్షా సమావేశంలో రుణమాఫీ
మార్గదర్శకాలపై సీఎం వివరించారు. 18వ సాయంత్రం 4 గంటల లోపు రైతుల ఖాతాల్లో 1 లక్ష వరకు డబ్బులు జమ కానున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. ఈ నెల 18 రైతు వేదికల్లో రుణమాఫీ లబ్ధిదారులతో సంబరాలు ఉంటాయన్నారు. ఈ వేడుకల్లో ప్రజాప్రతినిధులు పాల్గొనాలని, రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమావేశంలో వెల్లడించారు. రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఇతర ఖాతాల్లో జమ చేసుకుంటే బ్యాంకర్లపైన కఠిన చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్రూప్ 2 పరీక్ష నెల వాయిదా, టీజీపీఎస్సీతో చర్చిస్తున్న సర్కార్. తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 7, 8 తేదీల్లో నిర్వహించాల్సిన గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. డిఎస్సి పరీక్షల నేపథ్యంలో గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయడంపై ప్రభుత్వం తర్జన పడుతున్నట్టు తెలుస్తుంది. డిఎస్సి పరీక్షలు ముగియగానే వెంటనే గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించనున్నందున రెండింటికి దరఖాస్తు చేసుకున్న వారు ఎక్కువ మంది ఉండటంతో వెంటనే పోటీ పరీక్షలు నిర్వహిస్తే పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఆందోళన చెందే అవకాశం ఉంటుందని, ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రకటించిన తేదీల్లో డిఎస్సి నిర్వహించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకున్న నేపథ్యంలో గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయడంపై ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్సి పరీక్షలను నిర్వహించనున్నారు. ఉపాధ్యాయుల పోస్టుల కోసం గత 7 ఏళ్లుగా నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. 2017లో 9,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులకు అప్పటి టీఎస్పీఎస్సీ ద్వారా నియామకాలను చేపట్టారు. ఆ తర్వాత ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయలేదు. సుమారు 7 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 11,062 పోస్టులు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అందరికీ ఆరోగ్యశ్రీ రేషన్ కార్డులతో ఇక లింకు లేదు. ఆగస్టు 15లోగా దరఖాస్తుల పరిష్కారం. ప్రభుత్వ భూములు, చెరువులకు జియో ట్యాగింగ్. కలెక్టర్ల సదస్సులో కీలక నిర్ణయాలు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. రేషన్ కార్డులకు, ఆరోగ్యశ్రీ కార్డులకు లింకు పెట్టొద్దని ఆదేశించారు. తెలంగాణలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులను అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు. గ్రామాల్లో వైద్య సేవలు అందించే ఆర్ఎంపీ, పిఎంపీలకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వాలన్న డిమాండ్ ఉందని, అధ్యయనం చేసి అందుకు సంబంధించిన ఉత్తర్వులు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సీఎం వారికి సూచించారు. రూరల్ ఏరియాలో పనిచేసే డాక్టర్లకు పారితోషికం అందించే ప్రోత్సహించాలని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రితో ప్రతి బెడ్కు ఒక సీరియల్ నెంబర్ ఉండాలని, గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయం అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రుల నిర్వహణపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. స్థానికంగా స్వచ్ఛంద సంస్థల సహకారం, పరిశ్రమల నుంచి సిఎస్ఆర్ నిధులు తీసుకోవాలని, వ్యాపార వాణిజ్యవేత్తల భాగస్వామ్యాన్ని తీసుకొని వాటి నిర్వహణ మెరుగుపరిచే విధానాన్ని అవలంబించాలని సూచించారు. ఆ 10 మందిపై చర్యలు తీసుకోండి, స్పీకర్ను కోరిన బీఆర్ఎస్ నేతలు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్కు విజ్ఞప్తి చేశామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పార్టీ ఫిరాయింపుల అంశంలో 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఉందని, అదే విషయాన్ని స్పీకర్కు గుర్తు చేశామని ఆయన తెలిపారు. ఇక కాళేశ్వరంలో అన్ని వక్రీకరణలే. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదనడం అసత్య వాదన. ప్రాజెక్టు డిజైన్కు సిడబ్ల్యూసి అనుమతి లేదు. మహారాష్ట్రతో ఎలాంటి చర్చలు జరగలేదు. జస్టిస్ ఘోష్కు వివరించిన కేంద్ర జలశక్తి సలహాదారు వెదిరే శ్రీరామ్. కేంద్ర జల సంఘం సిడబ్ల్యూసి తుమ్మిడిహట్టి వద్ద 75% విశ్వసనీయ జలాలు, 125 టీఎంసీల లభ్యత ఉందని చెబుతున్నప్పటికీ నాటి తెలంగాణ ప్రభుత్వం వాస్తవాలను వ్యక్తీకరించి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం పేరుతో స్థల మార్పిడి చేసిందని, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు కోసం 11,917 కోట్లతో నిర్మించిన మౌలిక వసతుల నిరుపయోగమైనాయని కేంద్ర జలశక్తి సలహాదారు శ్రీరామ్ వెదిరా ఆరోపించారు. మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ముందు శ్రీరామ్ వెదిరా హాజరై పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్తో కాళేశ్వరం రీడిజైనింగ్ ఉన్న మతలపు, మేడిగడ్డ, కుంగుబాటు, అన్నారం, బుంగలు, పంపు హౌజుల మునుకపై ఆయన సవివరంగా వివరించారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కారణంగా 80,000 కోట్లకు నిర్మాణ వ్యయం పెరిగింది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఆయకట్టు 18 లక్షల
25,000 నుంచి 16,04,000కు కుదించబడిందని శ్రీరామ్ వెదిర తెలిపారు. వ్యాప్కో సంస్థ నీటి లభ్యత లేదని, ఇచ్చిన నివేదిక ప్రామాణికం కాదని ఆయన తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వం ముంపుకు ఒప్పుకోకపోవడం వల్ల మేడిగడ్డకు స్థల మార్పిడి వెళ్లామని వాదన పూర్తిగా అవాస్తవమని, తెలంగాణ ప్రభుత్వం ఆ ప్రభుత్వంతో ఎక్కడ చర్చలు జరపలేదని పేర్కొన్నారు. 152 మీటర్ల ఎత్తుతో జలాశయం నిర్మిస్తే 85% మహారాష్ట్ర భూభాగం ముంపుకు గురవుతుందని వాళ్ళు అన్నారు. తెలంగాణ బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ నిన్న స్పీకర్ కలిసి మరి తెలంగాణకు సంబంధించినటువంటి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10 మంది వరకు మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో జాయిన్ అయినట్టుగా ఉన్నది. వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేయాలి, మరి అనర్హత వేటు వేయాలని నిన్న మన స్పీకర్ని కలిసిన పరిస్థితి అయితే కానొస్తుంది. మరి గతంలో మరి ఈరోజు సుప్రీంకోర్టు విషయాలను ఆదేశాలను మరి రాజ్యాంగాన్ని ధిక్కరిస్తురని చెప్పే ఆనాటి మరి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రి స్థానంలో ఉన్నటువంటి కేటీఆర్, హరీష్ రావు మీ మాటలు ఎక్కడ పోయినాయని కూడా ఈరోజు కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ కు సంబంధించినటువంటి మరి ప్రజాప్రతినిధులు మరి బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నాయకుల్ని ప్రశ్నిస్తున్నట్లయితే స్పష్టంగా కానొస్తుంది. ఎందుకంటే గతంలో మరి ఈ రాష్ట్ర నలుమూలల్లో మరి భయభ్రాంతులకు గురి చేస్తూ ఒక ప్రజాప్రతినిధుల్ని మరి సర్పంచ్లను కావచ్చు, ఎంపీటీసీలను, జడ్పీటీసీలని కావచ్చు, మరి కోఆపరేటివ్ డైరెక్టర్లతో సహా ప్రతి ఒక్కరిని ఎమ్మెల్యేలతో సహా బ్లాక్ మెయిల్ చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ మరి నువ్వు అవినీతికి పాల్పడకుండా అవినీతికి పాల్పడ్డట్టుగా నిన్ను మరి చేస్తామంటూ మరి అధికారులతో ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి మరి కేసీఆర్ కు మరి ఆనాడు గుర్తు రాలేదని కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు మరి కాంగ్రెస్ పార్టీ అభిమానులు మరి వారిని అంటున్నట్టుగా ప్రశ్నిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఈరోజు మరి వాళ్ళు సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాలని రాజ్యాంగాన్ని గుర్తు చేస్తున్నటువంటి మరి కేటీఆర్, నీకు రాజ్యాంగం విలువ ఏందో తెలుసా? రాజ్యాంగాన్ని అవమానపరిచినటువంటి నువ్వు, రాజ్యాంగంలో మార్పులు చేర్పులు చేయాలన్నటువంటి నువ్వు మరి ఏబిసిడి వర్గీకరణల విషయంలో కూడా దుర్మార్గపు మాటలు మాట్లాడినటువంటి మీరు మరి ఈ రోజుకు వస్తాకే మరి మీరు ఈ రోజు మరి మీకు రాజ్యాంగం గుర్తొస్తుందా? భారత రాజ్యాంగం అనేది గుర్తొస్తుందా? అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఈ రోజు గుర్తు చేసుకుంటున్నా అని కూడా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా మరి ప్రశ్నిస్తున్నట్లయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మరి మీరు మరి ప్రతి ఒక్క కాంగ్రెస్ కు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, 1-2 ఉన్న వాళ్ళని కూడా భయభ్రాంతులకు గురి చేసి మరి మీకు 90 వచ్చినప్పటికీ మరి రెండోసారి ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో 90 మంది దాకా మీరు ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ మిగిలిన వాళ్ళని కూడా మరి భయభ్రాంతులకు గురి చేసి మీరు కాంగ్రెస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలను మీ బీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేర్చుకున్నది నిజం కాదా అని కూడా ఈరోజు మరి ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాల్సిన పరిస్థితి అయితే మరి బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావు, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కూడా ఉన్నట్టుగా మరి ఉన్నది అనేది మాత్రం విమర్శలు అయితే వెలువెత్తుతున్నాయి. మరి మీరు ఈ రోజు పార్టీలు మార్చే వారిపై చర్యలు తీసుకోవాలంటారు. మరి మీరు 10 ఏళ్ల పాలనలో అనేక మంది కాంగ్రెస్ కు సంబంధించిన ఎమ్మెల్యేని మరి మార్చుకున్నప్పుడు మరి వాళ్ళు అన్ననాడు మరి మీ స్పీకర్ ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకున్నారు? మిమ్మల్ని కూడా ఈ విధంగానే మరి కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసిరా? మీరు చేసిన తప్పిదాలను కప్పుపుచ్చుకోవడానికి ఈ యొక్క ప్రయత్నం చేస్తారు తప్పితే మీ తప్పిదాలు ఏడ బయటపడతాయను, మీరు చేసిన పాపాల పుట్టను ఏడ ఇప్పుతారో మరి కాంగ్రెస్ ప్రభుత్వం అనే భయాందోళనకు గురవుతున్నారు అనేది మరి ఇక్కడ స్పష్టంగానైతే కానొస్తుంది. దీనికి ఉదాహరణ కేంద్ర జలవనరుల సిడబ్ల్యూసికి సంబంధించినటువంటి తుమ్మిడిహెట్టి మరి 75% జలవనరులు ఉన్నప్పటికీ 165 టీఎంసీల జలాల లభ్యత ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను వక్రీకరించి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి సిడబ్ల్యూసికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా మరి చెప్తున్నది తుమ్మిడిహెట్టి అక్కడ జలాలు చాలా ఉన్నప్పటికీ మరి అక్కడి నుంచి దాన్ని ఎందుకు మార్చిరో అర్థం కాని పరిస్థితి అనేది ఇక్కడ స్పష్టంగా కానొస్తుంది. అంతేకాదు చేవెళ్ళ ప్రాణాయిత మరి ప్రాజెక్టుకు 11,917 కోట్లతో నిర్మించినప్పటికీ మరి అక్కడ ప్రాజెక్టు డిజైన్ మార్చి తర్వాత మేడిగడ్డ మరి తర్వాత అన్నారం, సుందిల్ల మరి కూడా వీటన్నిటిని కూడా మరి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేసుకొని కోట్ల రూపాయలైతే దోచుకున్నారు అన్నట్టుగా మాత్రం మరి నిన్న మరి కేంద్ర జల శక్తికి సంబంధించినటువంటి మరి దాని వెదిర శ్రీరామ్
మరి నిన్న పినాకి జస్టిస్ కు మరి వివరించినట్టుగా స్పష్టంగా కానొస్తుంది. మరి ఈ సుందిళ్లకు సంబంధించి కావచ్చు, మరి ప్రాజెక్టుకు సంబంధించి మరి ముంపు గ్రామాలు మన తుమ్మిడిహెట్టికి సంబంధించినట్టు అక్కడ ప్రాజెక్ట్ ఏదైనా చేస్తే మరి అక్కడ లేదు, మరి కాళేశ్వరంకి సంబంధించినటువంటి ఆ ఏరియాలో కూడా మరి ఉండాల్సిన స్థానాలకు కంటే మరి తక్కువ హైట్ నిర్మించడం వల్ల కూడా ఈ ప్రాజెక్టు కొంత డిజైన్లో కొంత లోపం జరగడం వల్ల కూడా మరి ఇక్కడ మరి నష్టం జరిగింది, ప్రాజెక్టు ప్రాబ్లం అయిందని కూడా అర్థమవుతుంది. మరి ఈ తుమ్మిడిహెట్టి ఈ ప్రాజెక్టు దీనికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ప్రాజెక్టు నిర్మించే క్రమంలో ఈ తుమ్మిడిహెట్టి అనే దానికి సంబంధించింది కూడా మరి ఒక పరిగణలోకి తీసుకున్నట్టయితే ఇంకా 2 లక్షల మరి ఎకరాలకు నీటిని అందించే పరిస్థితి అయితే కానొచ్చేది మరి కనిపిస్తుందని మరి నిన్న వెదిరే శ్రీరామ్ చెప్పినట్టుగా మరి చెప్పిండు. మరి అలాగే ఇంకొక విషయం ఏంటంటే మరి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినవి ఏవి అవుతున్నాయో వీటిల్లో మరి సుందిల్ల కావచ్చు, మరి తర్వాత మేడిగడ్డ కావచ్చు, మరి అన్నారం కావచ్చు, వీటన్నిటికీ కలిపి కూడా మరి ఎన్ని మరి ఇప్పటికీ మరి ఉన్నది. మరి ఈ డిజైనింగ్ లో కూడా మరి కొంత చేర్పులు మార్పులు చేసి మరి లక్షల రూపాయలు మరి అదనపు ఖర్చులు చేసినట్టుగా కూడా ఇక్కడ స్పష్టంగా కానొస్తున్నట్టుగా ఉన్నది. మరి అంతేకాదు మరి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఏర్పాటు చేసే సమయంలో మరి పక్క రాష్ట్రమైనటువంటి మహారాష్ట్రకు సంబంధించినట్టు ఆ ప్రభుత్వంతో కూడా ఏనాడు కూడా మరి చర్చలు జరిపినట్టుగా కనిపించలేదు. మరి అక్కడ మరి ముంపుకు సంబంధించినటువంటి మరి గ్రామాలు ఏ అవుతున్నాయో మరి ఆ ముంపు పొలాలకు పోయే ఏ అవుతున్నాయో వాటి గురించి చర్చ చేసినట్టయితే బాగుండేది. మరి వాటికి చేయకుండా ఎవరితో కూడా ఆ ప్రభుత్వంతో మరి చేయకుండానే మరి వీళ్ళు కుంటి సాకులు చెప్పిరు అనేది తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన కేసీఆర్ మరి మాజీ ముఖ్యమంత్రి మరి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో చంద్రశేఖర్ రావు ఆ యొక్క మాటల్ని మరి చెప్పినట్టుగా ఉన్నది. మరి ఆయన మరి అందరితో మాట్లాడితే చర్చించే వాళ్ళు సుముఖత చూపలేదు అనేది అయితే మరి చంద్రశేఖర్ రావు ఆనాడు చెప్పినట్టుగా కనిపిస్తుంది. మరి ఈ రోజు వెదిరే శ్రీరామ్ మాత్రం స్పష్టంగా చెప్తుండు ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులతో కానీ ఆ యొక్క ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రితో కానీ మరి ఎవరితోడు కూడా మాట్లాడిన దాఖలాలు లేవని స్పష్టంగా వెదిరే శ్రీరామ్ నిన్న మరి ఆ జస్టిస్ పినాకి చంద్రఘోష్కు చెప్పినట్టుగానైతే కానొస్తుంది. తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో కట్టడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదనేది ఒక సాకే. 148 మీటర్ల ఎత్తులో మరి లభ్యత లేదనేది పూర్తి అవాస్తవం. మరి 65,000 క్యూబిక్లకు డిజైన్ చేస్తే 57,000 క్యూబిక్లకు నిర్మాణం చేపట్టారు. మరి కాంట్రాక్టు ఒప్పందాలతో అనేక లోపాలతో నిధుల దుర్వినియోగం మేడిగడ్డ వల్ల దుర్వినియోగం అయితే జరిగింది. మేడిగడ్డ వల్ల ప్రతి సంవత్సరం 11,000 కోట్ల విద్యుత్ మరి ఖర్చు మాత్రం మరి తెలంగాణ ఈ యొక్క ప్రభుత్వాలకు తెలంగాణ ప్రజల మీద భారం పడే పరిస్థితి అయితే స్పష్టంగా కానొస్తుంది. మరి అలాంటి పరిస్థితిని తీసుకొచ్చి మరి ఈ రోజు మరి ఆ ముఖ్యమంత్రి తర్వాత ఆ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు మాత్రం మేమేదో చేశామని మాట్లాడుతున్నారు. మరి అనేక మరి తోటి ప్రభుత్వంతో పక్క రాష్ట్రంతో మరి మాట్లాడితే మరి ఎక్కడ మరి తనకు తక్కువ అవుతుందో లేకపోతే తన అహంభావం తగ్గుతుందో లేకపోతే నేను ఆయనకు మోకరిల్లేది ఏందనే ఆలోచనతో తెలంగాణ ప్రజల వంచిందే తప్పితే కేసీఆర్ మరి ఆ యొక్క ప్రాజెక్టుకు ఏదైతే కావాలనో దాని గురించి మాత్రం మాట్లాడకపోవడం చాలా దుర్మార్గమైన విషయం అనేది మరి ఈ యొక్క వెదిరే శ్రీరామ్ చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది. 152 మీటర్ల ఎత్తులో జలాశయం నిర్మిస్తే 85% మహారాష్ట్ర భూభాగం మరి ముంపుకు గురవుతుందని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. మరి 4,312 ఎకరాలు మాత్రమే ముంపుకు గురయ్యే అవకాశం అయితే స్పష్టంగా కానొస్తున్నట్టుగా మరి వెదిరే శ్రీరామ్ చెప్పాడు. మరి గతంలో మరి తుంగభద్ర, బాక్రా నంగల్, మరి బియాస్, దామోదర, వ్యాలీ, గండక్ ఇలా అంతర్రాష్ట్ర ప్రాజెక్టుల్లో ముంపుకు గురయ్యాయి. పోలవరం రిజర్వాయర్లో కూడా మరి తెలంగాణ భూములను ముంపుకు గురవుతుందన్న విషయం మరి కేసీఆర్కు తెలియదా అని కూడా మరి ఈ సందర్భంగా మరి ప్రశ్నించాల్సిన పరిస్థితి అయితే అర్థమవుతుంది. మరి దాన్ని ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని మరి ఈ కేసీఆర్ సొంత నిర్ణయాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మరి విద్యార్థుల సబ్బండ వర్గాల మరి ఏదైతే తెలంగాణ ఉద్యమంలో
మరి ముందు పాల్పంచుకున్నారో 2009లో అనేక కులాలకు సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి 1200 మంది ప్రాణత్యాగాలతో తెలంగాణ తెచ్చుకుంటే మరి ఆ కుటుంబ పాలనలతో మరి తెలంగాణ ప్రజల్ని వంచిరు అనడానికి ఇది ఒక సాకు. ఈ విషయం మరి సరిపోతుంది. మరి ఈ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, మరి సుందిల్ల మేడిగడ్డ అన్నారం సంబంధించినటువంటి మరి ఆ ప్రాజెక్టులు కావచ్చు, మరి చేవెళ్ళ ప్రాణహిత ప్రాజెక్టులు కావచ్చు, వీటిలలో వేల రూపాయలకు మరి అధిక మొత్తంలో మరి ఖర్చులు చేసినట్టుగానైతే మరి కేంద్ర జల వనరులకు సంబంధించినటువంటి మరి వెదిర శ్రీరామ్ మరి స్పష్టంగా నిన్న మరి ఏదైతే కమిషన్ ఉందో కమిషన్ మరి పినాకి చంద్రఘోష్ కు తెలియజేసినట్టుగానైతే స్పష్టంగా కానొస్తుంది. తెలంగాణ మరి ముఖ్యమంత్రి రెడ్డి మరి కేంద్రానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రితో కేంద్ర జలవనరుల శాఖకు సంబంధించినటువంటి తర్వాత జలవనరుల మంత్రితో పాటుగా మరి హోమ్ మినిస్టర్ తో పాటుగా అందరినీ కలిసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కానొస్తుంది. మరి తెలంగాణ ప్రభుత్వానికి కావాల్సిన నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏవైతే ఉన్నాయో ఆ నిధులను మొత్తం కూడా రాబట్టడానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఆ యొక్క ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా ఇక్కడ స్పష్టంగా కానొస్తుంది. గత 10 ఏళ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాడి నుంచి మరి వాడంతా వీడంతా అనే అహంకారంతో మాత్రమే మరి ముందుకు పోయినట్టుగానైతే స్పష్టంగా కానొస్తుంది. దానివల్ల కొంత నిధులు కూడా రానట్టు పరిస్థితి అయితే కానొస్తుంది. మరి ఈ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే పాము నోట్లో తలకాయ పెట్టి నేను తెలంగాణ సాధించుకున్నాని ఈయన ఒక్కడే ఏదో ఉద్యమం చేసినట్టుగా ప్రజల్ని వంచి తెలంగాణ ప్రజల మోసం చేసే ధోరణితో మాయమాటలు ఇంకా వల్లటం మరి కళ్ళబల్లి కథలు చెప్పడం మాత్రం ఇది కరెక్ట్ కాదనేది కాంగ్రెస్ ప్రజలు హెచ్చరిస్తున్నారు. మరి అంతేకాదు మరి మేధావులు కూడా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే మరి ఎవరో ఒకరు మరి ముందుకు వచ్చారు తెలంగాణ సాధించుకున్నామని ఆ సబ్బండ వర్గాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందిస్తే ప్రజలను వంచింది నిజం కాదా అనేది కూడా ఈ విధంగా మరి కాంగ్రెస్ కు సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా ప్రశ్నిస్తున్నట్టుగా కానొస్తున్నది. మరి ఏదైతే ఉన్నదో మరి వాళ్ళు చేస్తున్నటువంటి గత ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్ని తప్పిదాలను ఈరోజు ఎక్కడ తోడుతారో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడ వాళ్ళకు సంబంధించినటువంటి లోటుబాట్లు ఏవైతే తప్పిదాలు చేసిరో ఆ తప్పిదాలని మరి ఆ కమిటీలు వేసి వాళ్ళని మరి దాన్ని చక్కదోవ చేయడానికి సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో మరి గగ్గోలు పెడుతున్నటువంటి టీఆర్ఎస్ గత మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో హరీష్ రావు కావచ్చు, మరి అటు కేటీఆర్ కావచ్చు, వీళ్ళ పెత్తనమే ఎక్కువ సాగింది ఆ తెలంగాణ 10 ఏళ్ల పాలనలో. మరి వీరిద్దరే మరి ఎక్కువగా జరిగినట్టుగానైతే స్పష్టంగా కానొస్తుంది. వీళ్ళు ఎవరిని మరి మాట్లాడని పరిస్థితి, మరి అపార్ట్మెంట్ కూడా ఇయ్యని పరిస్థితి, వీళ్ళని కలవడానికి పోతే సమయం దొరకని పరిస్థితి. ఇక మరి మాజీ ముఖ్యమంత్రి అయితే అసలు ఆ ప్రజాభవన్లో మరి ఆనాటి ఆ భవన్ ఏదైతే ఉన్నదో మరి ఆ భవన్లోకి ఎవరిని కూడా మరి రానియని పరిస్థితి, ఎమ్మెల్యేలకే అపార్ట్మెంట్ ఇయ్యని పరిస్థితి అయితే స్పష్టంగా కానొచ్చింది. దానికి ఉదాహరణ మొన్న దానం నాగేందర్ మరి స్పష్టంగా చెప్పాడు. మరి దొరల పాలనది, ఆ దొరల పాలనలో మరి ఎమ్మెల్యేలకు కానీ మరి ఎంపీలకు మంత్రులకు కానీ ఎంపీలకు కానీ మరి ఎమ్మెల్సీలకు కానీ మరి అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి అంత అని మరి ఆయన స్పష్టంగా చెప్పిండు. అంతేకాదు ప్రజాయుద్ధ నౌక గద్దర్ ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాసిన మరి లోపలికి రానియని పరిస్థితి. ఆనాడు ప్రజా ఉద్యమంలో మరి తెలంగాణ ఉద్యమం ఏదైతే జరుగుతుందో ఆ ఉద్యమంలో తను గొంతెత్తి పాడి మరి తెలంగాణ ఉద్యమానికి ప్రజా కళాకారులందరినీ కూడా మరి ఒక రూపాన్ని తీసుకొచ్చి పాటల ద్వారా మరి ప్రజలను ఉత్తేజపరిచినటువంటి గొప్ప నాయకుడు. మరి ప్రజల కోసం మరి తన ప్రాణంగా మరి జీవితాన్ని మరి ప్రజల కోసం పణంగా పెట్టినటువంటి ఒక గొప్ప దళిత వ్యక్తి. అట్లాంటి వాళ్ళని మరి ప్రజా కవులను కూడా గౌరవపరిచినటువంటి మరి పరిస్థితి అయితే ఆనాటి ప్రభుత్వంలో స్పష్టంగా కానొచ్చింది. మరి ఈరోజు వాటన్నిటిని కూడా ఆ తప్పిదాలను మరి ఏవైతే ఉన్నాయో ఆ తప్పిదాలని సవరించుకుంటూ ముందుకు పోతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద మరి కావాల్సినన్ని అబండాలు వేస్తున్నటువంటి మరి మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి పద్ధతులు మార్చుకోకపోతే తగిన మూల్యం మీరు కూడా చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని మరి మంత్రులు తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ ఏఐసిసికి సంబంధించినటువంటి మరి ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు కూడా మరి పత్రికా ప్రకటనలో హెచ్చరిస్తున్నట్టుగా కానొస్తుంది. మరి అట్లాగే మీ యొక్క విద్యుత్కు సంబంధించినటువంటి కమిటీ వేసినప్పటికీ మరి దానికి మరి జస్టిస్ నరసింహారెడ్డి మరి ఆయనని పెట్టినప్పటికీ మరి ఆయన ఏదో
మరి కొంత పత్రిక మరి మీడియా సమావేశం నిర్వహించిన దాంట్లో మరి మరి అవకతవకల విషయంలో కొన్ని మీడియాతో ఇష్టాగోష్ఠిగా పంచుకున్న దాని విషయంలో మరి మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ఏదో అప్పుడే దాన్ని తగ్గిపోయినట్టు లేకపోతే దాన్ని వెనకకేసి ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజెంట్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా మరి గంభీరం మేకపోతు గంభీరం అయితే ప్రదర్శిస్తున్నట్టుగా కానొస్తుంది. దాంట్లో కూడా పూర్తి అవకతవకలు జరిగినాయి అనేది స్పష్టంగా కానొచ్చింది. మరి అవకతవకలు జరిగినాయి కాబట్టి మరి జూన్ నెలలో మరి ముఖ్యమంత్రికి మాజీ ముఖ్యమంత్రి మరి చంద్రశేఖర్ రావుకు మరి నోటీసులు పంపినప్పుడు హాజరు కావాలని చెప్పినప్పటికీ మరి ఆయన జూలై 31 వరకు అని చెప్పి మరి దానిలో మతలబే ఈ రోజు స్పష్టంగా కానుస్తుంది. కాంగ్రెస్ కు సంబంధించిన మరి రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రులు కావచ్చు, మరి రాహుల్ గాంధీతో సహా తెలంగాణ సంబంధించినటువంటి టిఆర్ఎస్ ఏదైతుందో బీఆర్ఎస్ సంబంధించిన నాయకులంతా కూడా మరి బిడ్డని కాపాడుకునేందుకు మరి బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నం జరుగుతున్నదని గగ్గోలు పెడుతున్న పరిస్థితి మరి దాన్ని స్పష్టంగా కానొస్తుంది. మరి వాళ్ళతో కేంద్రానికి సంబంధించినటువంటి బీజేపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులతో మిలాఖాత్ అన్నట్టుగానైతే మరి స్పష్టంగా కానొస్తుంది అనేది మరి కాంగ్రెస్ మరి సంబంధించిన నాయకులు అయితే అంటున్నారు. మరి ఎంతవరకు మరి నిజం అనేది కొద్ది రోజులు వేచి చూస్తే తెలుస్తుంది.